ఆంధ్రప్రదేశ్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని, వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదన్న విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు కానీ ఎవరూ ప్రభావితం చేయలేదని వెల్లడించారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ కి, తనని ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన వైఎస్ భారతికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైఎస్ జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నానని, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశానని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని ఆయన వెల్లడించారు. దాదాపు 9 సంవత్సరాలు తనని ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విజయసాయిరెడ్డి టీడీపీతో తాను రాజకీయంగా మాత్రమే విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని తెలిపారు. తన భవిష్యత్తు వ్యవసాయమేనన్న విజయసాయిరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.